హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం పన్నీర్ బిర్యానీ చేసుకుంటున్నాం. ముందుగా పన్నీర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. నేను చూపించినట్టు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మీకు కావాలంటే నెయ్యిని వేసుకోవచ్చు. పన్నీర్ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, చిటికెడు కారం వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 2 సైడ్లు కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా నూనె ఉంటుంది కాబట్టి అది కూడా పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 యాలక్కాయలు, 3 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు, 1 ఇలాచి పువ్వు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకొని మీడియం సైజు 2 ఆనియన్స్ వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మీడియం సైజు 1 టమోటా వేసుకోవాలి. గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. టీస్పూన్ పసుపు వేసుకోవాలి. మీ రుచికి తగినట్టు కారం వేసుకోవాలి. నేను 1.5 టేబుల్ స్పూన్ వేసాను. మీ రుచికి తగినట్టు సాల్ట్ వేసుకోవాలి. నేను టీ స్పూన్ వేసాను. టీ స్పూన్ ధనియాల పొడి, టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే చాలు. అంతా కలుపుకోవాలి. వాటర్ వేసుకోవాలి. మీరు ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటారో ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మనం పన్నీర్ వేయించుకున్న ఆయిల్ ఉంటే అది కూడా వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసి నేను చేసినట్టు చేయండి. కుక్కర్కి మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చేదాకా ఉంచాలి. విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే రెడీ అయిపోయింది పన్నీర్ బిర్యానీ. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫాలో అవ్వచ్చు కదా. సూపరో.